ఓం 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 స్థిరసుఖమాసనం. అహమస్మి. 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 మహావాక్యరత్న ప్రభావడి. జగన్మిథ్యా ప్రకరణి. నాణ్యత్ కించన మిషత్. వాచారంభణం వికారో నామధేయం. అన్యదార్థం అతో అన్యదార్థం నతు తద్వితీయమస్తి. అన్నీ కూడా ఒక్క ఆత్మయే ఉన్నది, వేరేదీ లేదు. కనిపించేదంతా ఒక కల్పన. దానికి ఐసింగ్ ఆన్ ది కేక్ లాగా గౌడపాదుల వారి కారిక మహావాక్యంగా తీసుకున్నారు. ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయః మాయా మాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. భగవత్పాదులు అన్నారు, వై ద వరల్డ్ ఇస్ మిథ్యా? దృశ్యత్వాత్, కనిపిస్తోంది కనుక. ఏమిటంటే ఏదైనా కనిపిస్తే నిజం అంటామా మిథ్య అంటామా? ఇది కనిపిస్తోంది కనుక మిథ్య. ఎప్పుడు కనిపిస్తోంది? ఇప్పుడు కాదు, ఎప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత కూడా కనిపిస్తోంది. కాబట్టి మిథ్య. ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయః మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. 17వ శ్లోకం అద్వైత ప్రకరణంలో ప్రవచించిన మహావాక్యం అద్వైత వేదాంతానికే ఒక ఫైనల్ వెర్డిక్ట్. జగత్తు ఎందుకు ఉంది, ఎందుకు లేదు అనే సందిగ్ధతకు పూర్తి స్థాయి పరిష్కారం. ప్రపంచ యది విద్యేత, ఒకవేళ నిజంగా వాస్తవంగా ప్రపంచం ఉంటే నివర్తేత న సంశయః, అది తొలగిపోవాలిగా. జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా కనబడుతోంది, అది ఖచ్చితంగా నశించాలి లేదా తొలగిపోవాలి. ద్వైత భావం తొలగిపోయింది జ్ఞానం వచ్చిన తర్వాత. ద్వైతం అక్కడే అలాగే ఉంది కదా, వస్తువులు అలాగే ఉన్నాయి, ప్రపంచం అలాగే ఉంది, పొజిషన్స్ అలాగే ఉన్నాయి. కానీ అక్కడ అహం మమ లేదు. ద్వైత బుద్ధి తొలగిపోయింది, సత్యత్వ బుద్ధి పోయింది. వస్తువులు ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పోలేదు. రాత్రి పడుకున్నారు, ద్వైతం ప్రొజెక్షన్ లేదు. వస్తువులు ఎక్కడికి పోయాయి? అక్కడే ఉన్నాయి, వస్తువులేం పోలే. వాటి మీద ప్రొజెక్షన్ పోయింది, మా ఇంటి తొలగ ప్రొజెక్షన్. మాయామాత్రమిదం ద్వైతం, ఇక్కడ కనిపిస్తున్న ఈ ద్వైతం జగత్తంతా కేవలం మాయ మాత్రమే. ఎవరి మాయ? పక్కింటి ఆయన మాయ కాదు, స్వమాయయా, నీ మాయే. ఆత్మాదేవుని యొక్క స్వమాయ, ఆత్మాదేవుని యొక్క కాంతి ఆ అద్దం, మనసు అనే అద్దం మీద పడితే అది రిఫ్లెక్ట్ అయ్యి స్థూలా విద్యను తొలగించి
ఒక్కొక్క వస్తువును సజాతీయంగా తెలుసుకుంటుంది. ఎప్పుడైతే మనస్సు మీద ఆ ఫోకస్ విత్డ్రా అయిపోయిందో, జస్ట్ అజ్ అని సుషుప్తి, మనస్సు మరి స్థూల విద్యను తొలగించలేదు, మొత్తం అన్నీ మూసుకుపోయే ఉంటాయి అంటే ప్రపంచం కనబడదు. అద్వైతం పరమార్థత, పరమార్థ దృష్టిలో, సత్యత్వ దృష్టిలో ఉన్నది ఆత్మ మాత్రమే. లోతైన అద్వైత విశ్లేషణ. గౌడపాదుల వారు ఒక సవాలు విసురుతున్నారు. ప్రపంచానికి నిజమైన ఉనికి ఉన్నట్లయితే, అది నిజంగా పుట్టి ఉంటే నివర్తేత, అంటే పుట్టింది ఏది శాశ్వతం కాదు, నివర్తమైపోవాలి. జ్ఞానోదయం కలిగిన తరువాత కూడా కమల, రవిప్రకాష్, నాగరత్నం, శర్మ తెలుస్తున్నాయి, నామరూపాలు ఉన్నాయి, నశించలేదు. టార్చ్ వేస్తే పాము ఏది? పాము లేదు. ఇక్కడ మరి జ్ఞానం అనే టార్చ్ వేస్తే ప్రపంచం పోలేదు, అలాగే ఉంది. నశించవలసిన ప్రపంచం నశించలేదు. పుడితే కదా నశిస్తుంది, అది పుట్టనే లేదు. దీనికి అర్థం ఏమిటి? ప్రపంచం ఎప్పుడూ ఉండి ఉంటేనే కదా నశించడానికి. ప్రపంచం పుట్టడం లేదు కాబట్టి నశించడం లేదు. అసలు వాస్తవంగా ఉనికి లేదు, అజాతివాదం. ఉన్నదంతా నీవే, ఆత్మయే. ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయ, మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. గౌడపాదుల వారు మాయామాత్రం, ఎపియరెన్స్ అన్నారు. ఎపియరెన్స్ వర్సెస్ రియాలిటీ. మాయామాత్రం అంటే ఏమిటి? ఏమీ లేదని కాదు. ప్రపంచం లేదు, బస్సు లేదు, ట్రైన్ లేదు, రోడ్డు లేదు, రైల్వే స్టేషన్ లేదు అని కాదు అర్థం. అనుభవంలో ఉంది కానీ సత్యం కాదు. గారడీ ఆయన ఉంటారు, ఆయన గారి దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తారు, అక్కడే చూపిస్తారు. అక్కడ ఏదైనా ఉందా? ఏమీ లేదు. చూస్తున్నంతసేపు ఉన్నది. చరాచర జగత్తంతా మాయాశక్తి వలన కలిగిన ఒక ప్రతిబింబం మాత్రమే. దీన్నే మనం అంతకుముందు చర్చించుకున్న చిత్ చైత్య విశ్లేషణతో కలిపి చూస్తే చిదాభాస వల్ల పుట్టినది. వాట్ ఈజ్ వరల్డ్? చిదాభాస. వివేక చూడమని అంటున్నారు. అత పరబ్రహ్మ సదసద్వితీయం విశుద్ధ విజ్ఞాన ఘనం నిరస్తం అపార ఆనంద ఘనం నిరస్తం ప్రపంచరూపం భగవత్ ప్రసాదాత్. భగవత్ ప్రసాదాత్, ఆత్మభగవంతుని అనుగ్రహం ద్వారా, ఆత్మదేవుని అనుగ్రహం ద్వారా ప్రపంచం, ఈ జగత్తు ప్రపంచ రూపం, జగత్తు యొక్క రూపము నేరస్తమై, అంటే మాయాని తెలిసి తొలగింపబడింది. ఎలా తొలగింపబడింది? బాటిల్ తీసి అవతల పారేసింది. ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేసామా ఏంటి? కుక్కగారిని చంపేసామా ఏంటి? అవి అలాగే ఉన్నాయి. కానీ వాటి మీద సత్యత్వ బుద్ధి పోయింది. అదే నిరస్తం అన్నమాటకు అర్థం. నిరస్తం, సూర్యుడు నిరస్తమైనాడు అంటే తొలగిపోయాడు, అంటే వెళ్ళిపోయాడా? లేడా? సూర్యుడు ఉన్నాడు, ఈ కంటి నుంచి తొలగిపోయాడు. ఈ కంటి నుంచి మాయా దృష్టి పోయింది. ఏకైకమైన అద్వితీయమైన నిత్యశుద్ధ విజ్ఞానఘనమైన పరబ్రహ్మమే అప్పుడు సాక్షాత్కరిస్తుంది. అత
పరబ్రహ్మ సదసద్వితీయం విశుద్ధ విజ్ఞానఘనం నిరస్తం. వాట్ ఇస్ దట్ విశుద్ధ సదసద్వితీయం? అపారానందఘనం నిరస్తం ప్రపంచరూపం భగవత్ ప్రసాదాత్. ఆనందఘనం నిరస్తం అని చదవకూడదు. అపారానందఘనం అనుభవంలోకి వస్తుంది. ప్రపంచరూపం నిరస్తం. అపారానందఘనం నిరస్తం ప్రపంచరూపం భగవత్ ప్రసాదాత్. ఎవరా భగవంతుడు? అగోనండి ఉన్నారు కాశీ విశ్వేశ్వరుడు, ఆయన భగవంతుడే, ఆత్మదేవుడు మీ దగ్గరే ఉన్నారు. నా సతో విద్యతే భావ, అసత్తుకు ఉనికి లేదు అనే సూత్రాన్ని గౌడపాదుల వారి కారిక చెప్తుంది. నిజంగా ప్రపంచం సత్యమవుతే అది నిత్యమై ఉండాలి, మారకుండా ఉండాలి, చెదరకుండా ఉండాలి, ఎలా ఉన్నట్టు అలాగే ఉండాలి. జ్ఞానం వచ్చిన తర్వాత పోవాలి, పోలేదు, నిరస్తం కాలేదు. అది అశాశ్వత, అదంటే అది పుట్టలేదు. నిజానికి అక్కడ ఏది లేదు. ఉంటే కదా పుడుతుంది, పుడితే కదా పోతుంది. ప్రపంచం పుట్టనే లేదు, అప్పుడు పోయే ప్రశ్న ఎక్కడుంది? అది అలా ఉంటుంది. ఆ ప్రొజెక్షన్, ఆ ప్రొజెక్షన్ అని తెలుసుకోవడమే దాని నిరస్తం. ఆత్మబోధ. అమనస్త్వాన్నమే దుఃఖ రాగద్వేషభయాదయ. అమనస్త్వాత్, ఎప్పుడైతే మనస్సు మా ద్వైతం మీద, ప్లొరాలిటీ మీద, మాయా కార్యం మీద ఫోకస్ మానేసిందో, అమనస్త్వాత్ నమే దుఃఖ రాగద్వేషభయాదయ. వై? The dukkha, ragadvesha, bhayadayas are the projection of the mind. When mind is not functioning, where is the question of dukkha, ragadvesha, bhayadayas? మా భార్య భర్త మన ఇంటికి వచ్చారు, వాళ్ళు ఉంటే వాళ్ళ మాటలు, వాళ్ళ తలుక ఇది, వాళ్ళ ఇంటరాక్షన్ అవన్నీ ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోతే ఇక మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ లేరుగా. దుఃఖ రాగ భయాదయాలు. అప్రాణో హి అమనాః శుభ్రో హి అమృతాత్ పరతః పరః. కింద వాక్యాన్ని ముండకోపనిషత్తులోంచి తెచ్చుకున్నారు ఆయన. అప్రాణః హి అమనాః, నో ప్రాణ ఫర్ దిస్, నో మనస్సు. శుభ్రః హి అమృతాత్ పరతః పరః. ఇది అమృత స్వరూపము కనుక ఏదైనా నువ్వు ప్రపంచంలో సుపీరియర్ మోస్ట్ అనుకుంటే దానికన్నా సుపీరియర్. పరతః పరః. అమనస్త్వాన్నమే దుఃఖ రాగద్వేషభయాదయ. అప్రాణో హి అమనాః శుభ్రో హి అమృతాత్ పరతః పరః. అమనస్త్వాత్, అమనీభావంలో ఉన్నప్పుడు, నమే నాకు, దుఃఖ రాగద్వేష భయ ఆదయ. ఆదయ అంటే ఇంకేవో కలుపుకో, ప్రాణ దోమ అవన్నీ కూడా. దుఃఖ రాగద్వేష భయ ఆదయ. దుఃఖం, రాగం అంటే ఇచ్ఛ, ద్వేషం భయం, ప్రేమ కరుణ జాలి అలా మంచి గుణాలు, కామక్రోధ లోభమోహాలనే చెడు గుణాలు ఏవీ లేవు. ఎందుకు? ఇవన్నీ వాటి పేరే గుణాలు అంటుంది. గుణాలంటే మనస్సు, మనస్సు అమనీభావం పొందింది. అమనస్త్వాత్నమే దుఃఖ రాగద్వేషభయాదయ. అప్రాణో హి అమనాః శుభ్రః. శృతివాక్యం, ముండక శృతి. ఆత్మ ప్రాణము కాదు, మనస్సు కాదు, అత్యంత స్వచ్ఛమైనది. అమృతాత్ పరతః పరః. అశాశ్వతమైన సంసారము కంటే, అమృతత్వం కంటే కూడా అతీతమైనది. ఈ శంకరులు ఈ స్థితిని సొంత మాటల్లో చెప్పకుండా వేదవాక్యాన్ని అప్రాణోహి అమనాహ శుభ్ర అనేటటువంటి ముండకోపనిషత్తు 2:1-2 ప్రమాణంగా తీసుకుని ఇక్కడ వ్రాశారు. అదేమిటి ఆ వాక్యం? ముండకంది. దివ్యో హి అమూర్త పురుష స బాహ్యాభ్యంతరో యజ అప్రాణో యమనా శుభ్రో అక్షరాత్ పరతః పరః.
అక్షరాత్ పరతః పరః అంటే ఇక్కడ అమృతాత్ పరతః పరః. అక్షరం అంటే ఏమిటి? హిరణ్యగర్భ బ్రహ్మ. దానికంటే కూడా పరం. అక్షరాత్ పరతః పరః. దివ్యో హ్యమూర్త పురుష సబాహ్యాభ్యంతరో హి అజహ. అభ్యంతరము బాహ్యము అనే భేదం లేదు. అంటే ఇన్ అండ్ త్రూ, ఫర్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అజహ పుట్టుకలేనిది. అప్రాణ ప్రాణము కాదు. అమనాహ మనస్సు కాదు. శుభ్ర అశుభ్ర అనకూడదు. శుభ్ర స్వచ్ఛమైనది. అక్షరాత్ పరత పర. అబ్బా, ఇన్నిసార్లు చెప్తారు. ఉన్నది ఒకటేరా, నువ్వు చూస్తున్నదంతా కల్పనరా, కల్పన మీద సత్యత్వ బుద్ధి వద్దురా, వద్దు తల్లి అని బుజ్జగించి తిట్టి కూడా చెప్తారు. కానీ వినం. దంచి దంచి చెప్పినాను తాకి వంగినా, రోట్లో వేసి రోకలితో చితక్కొట్టి చెప్పినా సరే, పంచమహాపాతకాల బారి వడ్డ చిత్తమిది. ఈ మనసు అన్ని రకాల రాగద్వేషాలు పంచమహాపాతకాలతో కలుషితం అయిపోయింది. వాటి బారి పడినటువంటి చిత్తం అంటే ఇట్స్ ఎఫెక్టెడ్ ఇంటెన్స్లీ బై ద పంచమహాపాతకాస్, విచ్ ఆర్ డ్యూ టు వాట్? రాగద్వేషముల వలననే ఆ పంచమహాపాతకాలు. రాగద్వేష భయాదయ పంచమహాపాతకాల బరిబడ్డ చిత్తమిది. దంచి దంచి చెప్పినాను తాకి వంగినా. రోట్ల వేసి చితక్ కొట్టినా సరే ఈ మనసు మనసు బుద్ధి మానదు. కుక్కతోక పాయ తీసి కుక్కతోక బద్దలు పెట్టి బిగిసి కట్ట సాయకెంత నుంచి నాను చక్క నుండినా. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదే కాక తీయనుండినా. ఇన్ని చెప్పినా నమ్మకం కుదరదు. కానీ అంటూ ఉంటాం. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయిపోయి ఉన్నాం. ఇవన్నీ సత్యత్వ బుద్ధి. నా చుట్టూ ఉన్నవన్నీ సత్యం. నా కొడుకు సత్యం, నేను సత్యం, వాడు నా మీద చూపిస్తున్న ప్రేమ సత్యం. ఇవన్నీ గట్టిగా పట్టుకొని ఉన్నాను. వాటిని వదిలించుకోవడము. వేపమానికి పాలు పోసి పెంచితే కూడా అది తీయగా అవుతుందా అన్నారు. ఓకే. మాయామాత్రమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం. బృహదారణ్యకంలో ఏం చెప్పారు 2 రోజుల ముందు? అతో అన్యదార్థం. ఎవ్రీథింగ్ ఈజ్ నల్ అండ్ వైడ్, పెరిషబుల్, దుఃఖపూరితం. ఇంతకుముందు చర్చించినటువంటి అతో అన్యదార్థం, మిగిలినదంతా అశాశ్వతము అనే వాక్యాన్ని దీంతో సమన్వయం చేస్తే ఆ అర్థం అశాశ్వతం అనేది బృహదరణ్యకం చెప్పిందో అదే మాయామాత్రం అంటూ గౌడపాదుల వారు చెప్తున్నారు. ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయః. మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. ది గోల్డెన్ వెర్డిక్ట్. అతః పరబ్రహ్మ సదసద్వితీయం విశుద్ధ విజ్ఞానఘనం నిరస్తం అపారానందఘనం నిరస్తం ప్రపంచరూపం భగవత్ప్రసాదాత్. అమనస్త్వాన్నమే దుఃఖరాగద్వేష భయాదయః
అప్రాణో హి అమనా హి శుభ్రో హి అమృతాత్ పరతః పరః అతో అన్యదార్థం అహమస్మి అహమస్మి అహమస్మి. ఒక 2 నిమిషాలు అహమస్మి ధ్యానంలో నిమగ్నమై ఉందాం. అహమస్మి 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 సోహం 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 శివోహం శివోహం. 2 నిమిషాలు ప్రాణాయామం చేస్తాం. లోతుగా గాలి పీల్చుకొని నిలుపుకొని మళ్ళీ విడుస్తాం. ఓం 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 ఓం. ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయః మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. వాట్ ఈస్ ద అబ్సల్యూట్ రియాలిటీ? అద్వైతం పరమార్థతః. వాట్ ఈస్ ది పరమ సత్యం? ఏతదుత్తమం సత్యం
యత్ర కించిన్న జాయతే. ఏదైతే ఇక్కడ ఏది పుట్టలేదో అదే పరమ సత్యం. ఒకవేళ పుట్టి ఉంటే జ్ఞానం కలిగిన తరువాత మరి ప్రపంచం ఉండకూడదు. ప్రపంచం అలాగే ఉంది. ప్రపంచం ఏది విద్యత నివర్తేత న సంశయ. దెన్ అది పుట్టనే లేదు. అజాతివాదం. మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థత. ఇక్కడ ఎవరైతే మాండూక్యాన్ని చదవడం లేదో ఇంకా వాళ్ళకి ఇది కొంచెం చేదు కరక్కాయ. మాండూక్యాన్ని జాగ్రత్తగా చదివితే తార్కికంగా లాజికల్గా నిరూపించారు. ఏది పుట్టలేదు, పుట్టిందైతే పోతుంది. పుట్టలేదు కాబట్టి అది పోదు. మాయ అలాగే ఉంటుంది. మాయ పుట్టలేదు. ప్రపంచం అంటే ఏమిటి? మాయా మాత్రం. మాయ ఈజ్ ఇట్ బోర్న్? నో. అనాది. అంతం? అంతం లేదు. మాయ అలాగే ఉంటుంది. ఆ మాయ తెలుస్తుంది. ఇది మాయ అని తెలుస్తుంది. ఇది భ్రమ అని తెలుస్తుంది. ఇది సత్యం కాదని తెలుస్తుంది. అప్పుడు వస్తువులు అలా ఉన్నా వాటితో మీకు ఉండే అనుబంధం, సంబంధం ఉండదు. ఆ బంధం లేకపోవడమే బంధ విముక్తి. మాయామాత్రమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం. మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం. మనసో హి అమనీభావే ద్వైతం నైవోపలభ్యతే. మనసు అమనీభావము పొందినప్పుడు ద్వైతము నీకు ఎక్స్పీరియన్స్ అవ్వదు, అవడం లేదు. ఎక్స్పెరిమెంట్ ఏమిటి? నిద్ర. నిద్రలో మనస్సు అనే మిర్రర్ మీద ఆత్మ చైతన్యం అనే సూర్యుని ప్రకాశం పడడం లేదు. ఇక రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, రిఫ్లెక్టెడ్ లైట్ లేదు. రిఫ్లెక్టెడ్ లైట్ లేకపోతే స్థూలా విద్య తొలగలేదు. స్థూలా విద్య తొలగకపోతే అంత గోడ చీకటి, ఏది కనపడటం లేదు. ఇది వస్తువు, ఇది నేను, ఇది ఇల్లు, ఇది బెడ్, నేను తెలియడం లేదు. ఎందుకు ఎందుకు స్థూలా విద్య లేదు. ఊహించండి, ఒక మిర్రర్ తీసుకున్నారు చేతిలో, 10 ఇంచీలు బై 10 ఇంచీలు సూర్యకాంతి దాని మీద వచ్చేటట్టు పట్టుకున్నారు. ఆ మిర్రర్ నెట్వర్క్ కదిపితే ఆ మిర్రర్ కాంతి దేని మీద పడిందో అది వెలుగుతుంది. దేని మీద పడలేదు, అది చీకటిగా ఉంది. చీకటి రూమ్లోకి పంపించారు కిటికీ గుండా, చీకటిగా. ఎక్కడైతే ఈ రిఫ్లెక్టెడ్ లైట్ పడుతుందో అది తెలుస్తుంది. ఎక్కడైతే రిఫ్లెక్టెడ్ లైట్ పడలేదో అది డార్క్గానే ఉంది. ఈ లోపల పెద్ద మేఘం వచ్చింది. ఆ సూర్యుడు లైట్ మిర్రర్ మీద పడలేదు. ఈ మిర్రర్ అమనీభావం అయిపోయింది. అప్పుడేమైంది? ఏది కనబడలే, రూమ్లో ఉంది. ఎందుకు? రిఫ్లెక్టెడ్ లైటే లేదు. ఎగ్జాక్ట్లీ లైక్ దాట్. ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయ. మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. అహమస్మి, 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 అహమస్మి. న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ న మదో నైవ మే నైవ మాత్సర్యభావః. చిదానందరూప శివోహం శివోహం. చితానందరూప శివోహం శివోహం. శివోహం శివోహం. శివోహం శివోహం. సోహం. శివోహం శివోహం. శివోహం శివోహం. సోహం.
శివోహం 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 శివోహం. స్వస్తి.